మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో బుచ్చి యాదవ్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో సదరు పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బి లైలయ్య, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సదరు పండుగకు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదరు ఉత్సవాలు ఈ రోజు మేడిపల్లిలో యాదవ కులస్తులంతా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ సదరు ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఈ వంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ వంశంలో జన్మించినటువంటి యాదవ కులమంతా కూడా తాత తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయం పశు సంపదను కాపాడుకొని ఆ కృష్ణుని ఆశీస్సులతో భారతదేశ వ్యాప్తంగా యాదవులంతా కూడా ఈ సదరును పెద్ద ఎత్తున దీపావళి మరుసటి రోజు నిర్వహించుకోవడం మాకు ఒక ఆనవాయితీగా అన్ని కులాలను ప్రోత్సహించి ఈ సదరు ఉత్సవాలు నిర్వహిస్తాం। ముఖ్యంగా యాదవ వంశం అంటే నీతికి నిజాయితీకి మాట ఇస్తే తప్పని ఈ గొల్ల కుర్మలు ఈ రోజు భారతదేశం వ్యాప్తంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించి ఒక నమ్మకమైన కులంగా ఉంటుంది। పెద్ద ఎత్తున మూగ జీవాలను కూడా మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేసుకుని సంపదను కాపాడిన అభివృద్ధి చేసే ఈ యాదవ వంశం ముఖ్యంగా సదరు పండుగను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి అధికారికంగా సదరు ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ దీపావళి మర్నాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి అనేక వార్డుల్లో యాదవులకు సంబంధించిన సదరు సమ్మేళనం జరుగుతుంది। యాదవులంటే ముందు నుంచి గోపాలకులుగా పశుపాలకులుగా ఉండి సమాజం యొక్క బలానికి సమృద్ధి చేకూర్చే విధంగా వృత్తిలో ఉన్నటువంటి వారు భగవంతుని శ్రీకృష్ణుడు కూడా యాదవుడిగా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం। అటువంటి యాదవ సోదరులందరికీ నా ధన్యవాదాలు। పెంచి పోషిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో చరిత్రలో ఎంతో పెద్ద ఘనత ఉన్నటువంటి యాదవ కులస్తులు దానితో పాటు జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు। దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి అనేక వాడకట్లలో యాదవులకు సంబంధించినటువంటి సదర్ సమ్మేళనం జరుగుతుంది। మరి యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాలకులుగా పశుపాలకులుగా ఉండి సమాజం యొక్క బలానికి సమృద్ధిని చేకూర్చేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవుడుగా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం। మరి అటువంటి యాదవ సోదరులందరూ కూడా పాడి పశువులను అట్లానే ఏదైతే మొత్తం గోవులందరికీ కూడా రిప్రజెంటేటివ్ గా మరి సదర్ సమ్మేళనం చేసేటటువంటి దీనికి ఇక్కడ హాజరవడం చాలా సంతోషంగా ఉంది। అందరికీ కూడా మళ్ళొకసారి దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు। జై తెలంగాణ। పూర్వకంగా ఉండే ఈ సదర్ ఉత్సవాలు హర్యానా, బీహార్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి పెద్ద దున్నలను తెచ్చి కూడా వాటిని మచ్చిక చేసుకొని ఆడించే ఆట ఈ సదర్ ఉత్సవాలు। శ్రీకృష్ణుని కాలం నుంచి కూడా గతంలో సదర్ అంటే హైదరాబాద్కు నడిబొట్టుకే పరిమితమయ్యేది। ఇలా సదర్ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పల్లెల్లో, అన్ని గూడాల్లో కూడా ఇలా వ్యాపించి ఇలా గొల్ల కురుమలంతా ఏకమై ముందుకు పోవాల్సిన తరుణంలో ఒక మంచి ఉద్దేశంతో ఈ సదరు నిర్వహిస్తాం। ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సదరు పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి దీని అధికారికంగా సదరు ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం। దీన్ని పెద్ద ఎత్తున యాదవ్ సోదరులు ఒక కలయికతోటి ముందుకు పోతున్నారు। ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిర్యాదుగూడ నిర్వహించే ఈ సదరు వేల సంఖ్యలో వచ్చి అన్ని కులాలు, అన్ని మతాలు కూడా అన్నదమ్ముల లెక్క ఈ పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషం। దీనికి ఇక్కడ ప్రాంత నాయకులు
అందరూ వచ్చి దీన్ని దివ్యం చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మరించే సదరుత్సవాలు ఈరోజు మేడిపల్లి ఈ ఉప్పల్ ప్రాంతంలో మా యాదవ్ కులస్తులంతా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ సదరుత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం. యదువంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ వంశంలో జన్మించినటువంటి యాదవ కులమంతా కూడా తాత తండ్రి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం పశు సంపదను కాపాడుకొని ఆ కృష్ణుని ఆశీస్సులతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా యాదవులంతా కూడా ఈ సదరును పెద్ద ఎత్తున దీపావళి మరుసటి రోజు నిర్వహించుకోవడం మాకొక ఆనవాయితీగా అన్ని కులాలను అన్నదమ్ములక ప్రోత్సహించి ఈ సదరు ఉత్సవాలు నిర్వహిస్తాం. ముఖ్యంగా యాదవ వంశం అంటేనే నీతికి నిజాయితీకి మాట ఇస్తే తప్పని ఈ గొల్ల కుర్మలు ఇలా భారతదేశ వ్యాప్తంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించి ఒక నమ్మకమైన కులంగా ఎంత పెద్ద ఎత్తున మూగ జీవాలను కూడా మచ్చిక చేసుకొని వాటితో స్నేహం చేసుకొని ఈ పశు సంపదను పాడిని అభివృద్ధి చేసే ఈ వంశం ఇలా పెద్ద ఎత్తున మా తాత తండ్రుల సాంప్రదాయాలను కాపాడి రాబోయే తరాలకు కూడా ఈ సదరును తెలియజేయడం కోసం సదరు 13 సంవత్సరాలైంది. ఈ 13 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మా యాదవ సోదరులు, మా యొక్క జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి దేవేందర్ గారు, కోశాధికారి శ్రీనివాస్ యాదవ్ గారు, అంకం శ్రీనివాస్ యాదవ్ గారు, పాషం రాజు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, మధు యాదవ్ గారు, సత్యనారాయణ యాదవ్ గారు, సత్యం యాదవ్ గారు అండ్ అందరికీ పేరు పేరున మా కుల బంధువులకు అందరికి పేరు పేరు మర్చిపోయినా క్షమించి అందరికీ పేరు పేరున ఇప్పుడు ఎందుకంటే మా అధ్యక్షత జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క వారం రోజుల నుండి ప్రతి ఒక్కరు ఇంటి కుటుంబము ఒక దావతులాగా చేసి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది వచ్చిన ప్రజలకు కానీ, మా పోలీసు వారి శాఖకు కానీ, మరియు మా మీడియా మిత్రులకు కానీ అందరికీ మేడిపల్లి కుల పెద్దలకు కానీ, యాదవ్ పెద్దలకు కానీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది 13వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం కూడా హైట్గా చేస్తున్నాము, పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించేందుకు